హలో అండి, ఈరోజు నేను డూప్లెక్స్ హౌస్ హోమ్ టూర్ చేస్తున్నాను. చూడండి ఒకసారి. ఇది బయట గార్డెను, అన్నీ ఉన్నాయి. కరేపాకు చెట్టు, ఇది బాదం చెట్టు. ఇది చూడండి, మన జాతీయ జెండా పెట్టుకున్నారు చక్కగా ఇది కుండీలో. చూడండి, ఇదిగోండి ఫ్లవరు. కింద మెట్ల మీద కుండీలు పెట్టుకున్నారు ఫ్లవర్లు, మనీ ప్లాంట్. ఇదిగోండి ఇతల చెట్లు. ఇదిగోండి చక్కగా దీపారాధన చేసుకుంటున్నారు ఇక్కడ. చూడండి, ఇదిగోండి ఇది పక్కన వరుస అనేది. ఇదిగోండి దీపావళికి ప్రమదలు పెట్టుకున్నారు, లైటింగ్ ప్రమదలు. ఈ చక్క చూడండి. తర్వాత బయట కూడా ఫ్యాన్ పెట్టుకున్నారు. ఇట్లా ఉయ్యాలు ఊతా ఫ్యాన్ పెట్టుకున్నారు. ఇదిగోండి గ్యాస్ వస్తున్నారు. వాటిని చక్కగా ముగ్గులు పెట్టుకున్నారు, పూలు పెట్టుకున్నారు. వినాయకుడిని పెట్టుకున్నారు. ఆకలికి చక్కగా వినాయకుడిని చూడండి చక్కగా పెట్టుకున్నారు ఆకులాగా. చూడండి, పైన దేవుని వినాయకుడిని పెట్టుకున్నారు. ఇవన్నీ కాలాలు తీసి పెట్టుకున్నారు. సైడ్ డోరు ఇదిగోండి. హాయ్, స్కూల్కి వెళ్ళొచ్చావా? ఏం చదువుతున్నా? యూకేజీ ఎల్కేజా? ఫస్ట్ క్లాసా? వాసు, ఇదేందో కనపడుతుంది తెల్లంగా. ఏందో చూడయ్యా, ఇదేందో చెప్పు, నాకు తెలియదు. ఇదేందో లైటింగు, ఇది సైక్లింగు. అదేంటిది? అదేంటిది? ప్రొజెక్టర్ వేసి సినిమా పెట్టుకునేది. సినిమా అలాగా ఇంట్లో కూర్చొని పెట్టుకునేదంట. టీవీ కావాలంటే టీవీ చూడొచ్చు. అది ప్రొజెక్టర్ వేసి సినిమా కావాలంటే సినిమా చూడొచ్చు. రేపు భలే ఉన్నారు కదరా ఫోటోలు ఇక్కడ, అటు ఇటు. అదే ఓబజ్జ గణపైన కూర్చోబెట్టారు ఇక్కడ, బాగున్నాడు. ఇదిగోండి ఇక్కడ ఫ్యాను. మన శ్రీనివాస్ గారు కూర్చున్నాడు ఇక్కడ. వెంకటేశ్వర స్వామి ఏడుకొండలో వాడు కూర్చున్నాడు ఇక్కడ. అదిగోండి వాష్ బేసిన్ కాడ మనీ ప్లాంట్ పెట్టారు. ఫ్లవర్ వాజు, ఇక్కడ ఫ్లవర్ వాజు. అక్కడ చూడండి మెట్ల మీద చెట్లు. ఇక్కడ భలే నవ్వుతా కూర్చున్నావు కదమ్మా, భలే నవ్వుతా కూర్చున్నావే. దాని ఫ్రిడ్జు పెద్దది, పెద్ద సైజు వాకిట్లోనే ఉంది. చూడండి, కిచెన్లోకి వెళ్దాం. అది ఉందండి ఫ్రిడ్జ్.
ఫ్రిడ్జ్ పెద్దది, డబుల్ డోరు. ఇది దేవుడి రూము. ఈ కూర్చొని పూజ చేసుకోవటానికి పీట. అదిగోండి, అదిగోండి పద్మనాభ స్వామి ఫోటో పెట్టారు. పద్మనాభ స్వామిది పడుకొని శేషపాన్పు. చూడండి, పద్మనాభ స్వామి శేషపాన్పు చూడండి. బాబాకి చూడండి దండ వేసారు. చాలా బాగా పూజ చేస్తారు వీళ్ళు. ఇదిగోండి వాటర్ది అదే పొగపోయేది. కిచెన్ మోడల్ చూడండి. కిచెన్ రెడ్ కలరు, సిల్వర్ కలరు. ఇదిగో కిచెన్లో కూడా మనీ ప్లాంట్ పెట్టారు చూడండి. అది వాటర్ వేడి చేసుకునేది, ఫ్రైలు చేసుకునేది ఒకటంట. అది ఓవెన్ ఒకటి చూడండి. ఇదంతా ఇది కిచెన్. 4 పొయ్యిలు, డబల్ డోర్. అది హలో అండి, ఇప్పుడు పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తున్నాను. డూప్లెక్స్ ఇల్లు కదా, పైకి వెళ్తున్నాం మెట్ల మీద. చూడండి, ఇవ్వండి చెట్లు. ఇవ్వండి లైటింగ్స్. చెట్లు భలే పెట్టుకున్నారు కదా వాసు, బాగా పెట్టారు. ఎదిగోండి చిన్నది పూలు కుండీ పెట్టుకున్నారు. అదని ఇక్కడ మళ్ళీ వినాయకుడు. ఇది ఒక బెడ్రూమ్ అండి. పైన ఒక బెడ్రూమ్ ఇది చూడండి. అదే బాత్రూము. ఇక్కడ ఏదో పెట్టారు కదా వాసు, ప్రొజెక్టర్ అంటే. ఇక్కడ కూడా బెడ్రూమ్లో కూడా సినిమా వేసుకొని చూడొచ్చు. అట్లా పెట్టుకున్నారు చూడండి. మహేష్ బాబు సినిమా వస్తుంది. హాయిగా ఎక్కడ బెడ్రూమ్ ఉంటే అక్కడ ప్రొజెక్టర్ పెట్టుకొని సినిమా వేసుకోవచ్చు. అదేమో బాత్రూమ్. అదిగోండి కిరీటి. అదిగోండి కిరీటి వచ్చింది అక్కడ అరుగులాగా. ఇదేమో కబోర్డ్స్. ఈ బొమ్మలు పెట్టుకున్నారు చక్కగా పిల్లలకి. ఇదే ప్రొజెక్టరు. ఇదంట చూడండి. లేని కూడా వాళ్ళ సార్కి తెచ్చిచ్చాడు పిల్లలకి సినిమాలో, అదే క్లాసులకి వేసుకోవటానికి. ఇదిగోండి, ఇదొక బెడ్రూము. ఇది గెస్ట్ రూమ్. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పిల్లలు పడుకునే రూమ్ అంటే ఇది కిడ్స్ రూమ్. బాగుంది కదా. కబోర్డ్లు అవి. ఇల్లు నీట్గా పెట్టుకుంటున్నారు. ఇల్లు నాలాంటి వాళ్ళకి అసలు చేత కాదు ఇల్లు నీట్గా పెట్టుకొని. వీళ్ళు చాలా బాగా పెట్టుకుంటున్నారు చూడండి. పిల్లల కోసం బొమ్మలు కూడా అన్నీ. ఇది బాత్రూమ్ చూడండి. ఇది జిమ్ చేసేది కదా, బాక్సింగ్ పిల్లలకి నేర్పిస్తున్నారు. ఇదిగోండి ఈ సోఫాలు కింద ఉండేది అంతకుముందు తెచ్చి పైన పెట్టారు. కింద ఏమో కొత్త సెట్ వేసుకున్నారు కదా. డైనింగ్ టేబుల్ మొత్తం కింద ఇవన్నీ పైకి తెచ్చి పెట్టారు. అదండి, ఇదిగోండి ఈ చైర్స్ కూడా ఫస్ట్లో అవి పాతగి పైన తెచ్చి పెట్టుకున్నారు. టేకకి బాగున్నాయి చక్కగా పాతగి. ఇవ్వండి వాళ్ళు ఫోటోలన్నీ కొంచెం పెళ్ళి, కొంచెం పిల్లలవి అన్నీ కొంచెం
బాగా పెట్టుకున్నారు ఇక్కడ. అది వాకిలి ఎదురుగా రాధాకృష్ణయ్య బొమ్మ పెట్టుకున్నారు. ఇదిగోండి ఫోటోలు దగ్గరగా చూపిస్తాను చూడండి, బాగా పెట్టుకున్నారు. అది పిల్లలకి ఆడుకునే బొమ్మలు. ఇదిగోండి బుజ్జోడు చూడట్టు కూర్చున్నాడు, అమ్మాయి అబ్బాయి. ఇదిగోండి పెళ్లి ఫోటోలు, ఇదిగోండి వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు అన్నీ పెట్టుకున్నారు. ఫ్యామిలీ ఫోటోలు పెట్టుకున్నారు. ఇది స్టోర్ రూమ్ అండి, స్టోర్లో పెట్టుకుంటారు ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ స్టోర్ రూమ్ పెట్టుకుంటారు. ఇదొక బెడ్రూమ్, కబోర్డ్లు కూడా చక్కగా పెట్టుకున్నారు నీట్గా. ఇల్లు అదంతా నీట్గా ఉంటుంది ఎప్పుడు. మనలాంటి వాళ్ళు చేత కాదులేండి నీట్గా పెట్టుకోను, వాళ్ళైతే బాగా చక్కగా పెట్టుకుంటారు. అదిగోండి ఇదే బాత్రూము, ఇదేమో అద్దము. ఇట్లా చాలా బాగుంది కదండి ఇల్లు. చూడండి హోమ్ టూరు చేస్తున్నాను, డూప్లెక్స్ ఇల్లు. చాలా చాలా నచ్చింది నాకైతే. చూడండి ఇదిగోండి పిల్లలు ఆడుకోవటానికి బాక్సింగ్. ఇది పిల్లలు తయారు చేశారు చూడండి, పిరమిడ్ లాగా. చూడండి ఎంత బాగా చేసుకున్నారు పిల్లలు. ఇదిగోండి బొమ్మలన్నీ ఇట్లా పెట్టుకున్నారు. పైన వెంకన్న స్వామిని పెట్టుకున్నారు, ఏడుకొండల వాడిని. అటు ఇటు పూజలు పెట్టారు చెక్కవి. ఇక పైన డిజైన్ కూడా ఇట్లా వచ్చింది, బార్కి డిజైన్ కూడా ఇట్లా వచ్చింది. వెంకన్న వాకిలి ఎదురుగా వెంకన్న. బయట కూడా అది బాదం చెట్టు అవి ఉన్నాయి కదా, బాగా గ్రీనరీస్, అది బాగా కనపడుతుంటుంది. ఇది ఫ్యాషన్గా పెట్టారు. ఇది హోమ్ టూర్ అండి, ఇది డూప్లెక్స్ ఇల్లు. తర్వాత పైన చెట్లు అవి చూపిస్తాను. చాలా బాగుంది కదా ఇల్లు, నీట్గా పెట్టుకుంటారు. చూడండి బాబాని పెట్టారు ఇక్కడ, బాబా ఎదురుగా ఇది కుండీ పెట్టారు. చాలా చాలా బాగుంది, చక్కగా ఉంది ఇల్లు. థ్యాంక్ యూ అండి. అందరు చూడండి మా హోమ్ టూరు ఇల్లు చూపిస్తున్నాను. పూలు వస్తాయి. మూడు ఉన్నాయి పిల్లలు ఇక్కడ లోపల ఉంటాయి, 4 ఉన్నాయి, 3 4 ఆరెంజ్ పిల్లలు. ఇవాడ తెచ్చా ఇవా ఈ షాప్లో తెచ్చా, ఎక్వేరియం షాప్లో. నీళ్ళు ఎప్పుడు మారుస్తున్నావు? నీళ్ళు నెలకు ఒకసారి అట్లా ఆ పైప్ ఓపెన్ చేస్తాను కిందది, అటు వెళ్ళిపోతాయి, కొత్త నీళ్ళు పడతాం. డ్రమ్ కట్ చేసాడమ్మా వీడు, డాడీ నేను ఉపయోగపడుద్ది కదా దీనికి. నేను అప్పుడు ఆన్లైన్లో తెచ్చి గింజలు వేస్తే ఆమెలా బుక్ చేస్తే వచ్చేసినాయి మొక్కలు. ఆడ సరిగ్గా లేక మళ్ళీ తీసేసా నేను. సోలార్ లైట్ నైట్ వెలిగాయి కదా. అమెరికా వాళ్ళు తెచ్చి పెడుతుంటారు. అమెరికా పోయిన వాళ్ళందరూ ఇళ్ళ మీద పెట్టారు, సోలార్ లైట్లు కూడా పెట్టుకున్నారు వీళ్ళు. ఎప్పుడో వచ్చేసేది, కొట్టేసి 3 సార్లు కొట్టింది. అది